జయ శ్రీరామ్. హాయ్ అందరికీ. విక్రమార్క మహారాజు శవాన్ని తీసుకొని నడుస్తున్నారని నిన్న చెప్పుకున్నాం. అలా నడుస్తూ ఉంటే మహారాజు గారికి పరిచయం చేసుకున్నారు బేతాళుడు. ఆ బేతాళుడు భుజం మీద నుంచి విక్రమార్క మహారాజుకి కథ చెప్పడం ప్రారంభించారు. ఓ విక్రమార్క మహారాజా, నేను కథ చెప్తాను విను. ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉంది. ఆమెకు అపారమైన తెలివితేటలు, అందం ఆ భగవంతుడు ఇచ్చాడు. ఆమెని ఆ గ్రామంలో, ఆ కుటుంబంలో చుట్టుపక్కల చాలా మంచి పేరు ఉంది. ఆమెని ముగ్గురు వ్యక్తులు ఇష్టపడుతున్నారు. అయితే కాలక్రమేణా ఆమెకి ఒక వ్యాధి వచ్చి ఆవిడ మరణించింది. అప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు చాలా చింతించి, మొదటివాడు ఈమె లేకపోతే నేను బతకలేనని చెప్పేసి ఆమె ఎక్కడైతే దహనం చేశారో అక్కడే చిన్న ఇల్లు కట్టుకొని జీవితాంతం ఆ సమాధిని చూసి బతికేస్తానని చెప్పేసి అతను అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నాడు. రెండోవాడు ఆమె ఆత్మశాంతి చేకూరాలని ఆమె అస్థికలను తీసుకొని తీర్థయాత్రలో వెళ్ళి కొన్ని నదుల్లో కలపడానికని తీర్థయాత్రలకు వెళ్ళాడు. మూడోవాడు ఆమె యొక్క చనిపోయిన బాధను తట్టుకోలేక హిమాలయాలకు వెళ్ళి ఒక మహర్షిని కలిసి మృత్యుంజయ మంత్రం నేర్చుకున్నాడు. అంటే చనిపోయిన వాళ్ళు కూడా బతికించే మంత్రం నేర్చుకున్నాడు. ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఆ గ్రామానికి వాళ్ళిద్దరూ తిరిగి వచ్చారు. ఆ శ్మశాన వాటికలో ఇల్లు కట్టుకుని ఉన్న అతను అక్కడే ఉన్నాడు. ముగ్గురు కలిశారు. కలిసిన తర్వాత మూడోవాడు మృత్యుంజయ మంత్రం వేసి అమ్మాయిని మళ్ళీ బతికించాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయిని బతికించాడో, ఈ అమ్మాయిని ముగ్గురులో ఒకరు భర్త, ఆమెని పెళ్లి చేసుకోవాలి. ఈ ముగ్గురులో ఎవరు ఈమెని పెళ్లి చేసుకొని భర్తగా ఉండే అవకాశం ఎవరికి ఉంది అనేదే ఈ కథ వృత్తాంతం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని విక్రమార్క మహారాజుని బేతాళుడు చెప్పాడు. అలాగే నేను చెప్పిన కథకి ఈ ముగ్గురులో ఆమె భర్త ఎవరు అని నిశ్చయించి మీరు కామెంట్ రూపంలో నాకు తెలపాలి. ఒకవేళ మీరు తెలిపిన కామెంట్ రూపంలో చెప్పినా చెప్పకపోయినా నేను ఈ సమాధానం వారం రోజుల తర్వాత నేను మళ్ళీ కామెంట్ రూపంలో మీకు తెలుపుతాను. ధన్యవాదాలు. జయ శ్రీరామ్.